ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అనేది ఏముంటాయి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇండిపెండెంట్ విల్లాస్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ వాటర్ విల్లాస్ కూడా ఉంటాయి. అలాగే టోటల్గా ఎక్కువ శాతం అంటే అపార్ట్మెంట్స్ అంటే ఎక్కువగా టవర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టవర్స్ విషయానికి వచ్చినప్పుడు ఆ టవర్స్లలో కూడా స్టూడియో రూమ్ అంటే దాదాపు ఒక 300-400 ఎస్ఎఫ్టీలో స్టూడియో రూమ్స్ ఉంటాయి. ఇవి దాదాపు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1,20-30 లక్షల నుంచి ఒక స్టూడియో రూమ్ దొరుకుతుంది అక్కడ. స్టూడియో రూమ్ అంటే ఒక రూమ్లోనే అంటే లైక్ లాడ్జింగ్లో కనుక అటాచ్డ్ బాత్రూమ్ లెట్రూమ్ ఉన్నట్టు ఉండి ఒక కిచెన్, అందులోనే వంటకి, అందులోనే బెడ్, అందులోనే వాష్రూమ్ కూడా ఉండే విధంగా ఒక స్టూడియో ఒక 300-400 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. నెక్స్ట్ 1 BHK అంటే ఒక బెడ్రూము, హాల్, కిచెను. నెక్స్ట్ 2 బెడ్రూమ్ హాల్ కిచెన్, 3 బెడ్రూమ్ హాల్ కిచెన్, 4 బెడ్రూమ్ హాల్ కిచెన్. ఇలా ఎవరికి ఎంత స్థాయి కావాలంటే అంత స్థాయిలో పెద్ద పెద్ద టవర్స్ దాదాపు 30-40 స్టేర్స్లో ఉన్నటువంటి టవర్స్. అందులో కమర్షియల్ కూడా ఉంటాయి, రెసిడెన్షియల్ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో మనం ఏది కావాలంటే అది మనం కొనుక్కోవచ్చు. కొనుక్కునే విధానం కూడా ఏంటంటే ఫ్రెండ్స్, అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కనుక కొత్తగా స్టార్ట్ అయ్యే వాటిని జస్ట్ ఒక 20% ఆఫ్ ద మనీ అంటే మనం ఒక 2 కోట్ల రూపాయల వర్తిది కొనాలి అంటే ఒక 20% అంటే ఒక 40 lakhs పేమెంట్ చేయాలి వాళ్ళకి. చేసిన తర్వాత మంత్లీ 1% అయినా కట్టొచ్చు, లేదా 5 నెలలకి 6 నెలలకు ఒకసారి ఒక 6% చొప్పున ఇలా కట్టుకుంటూ అయినా వెళ్ళొచ్చు. సో మనం కంఫర్ట్ చూసుకొని పేమెంట్స్ చేసుకుంటూ ఉంటాం. సో దుబాయ్లో ఒక గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఏంటి అంటే డౌన్ఫాల్ అనేది అసలు ఉండదు. రేట్ అనేది వాళ్ళు కూడా ఇనీషియల్ టైంలో ఒక రేటు, నెక్స్ట్ కొంత పని జరిగిన తర్వాత ఒక ఎత్తు, కొంత పని జరిగిన తర్వాత ఒక ఎత్తు, ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అంటే ఒక ప్రాపర్టీ ఫస్ట్ ఇనీషియల్ డేస్లో 1,20-30 లక్షలకు వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక 1.5 year 2 yearsలో అది కంప్లీట్ అయ్యేసరికి అదే 2 crores అండ్ అబోవ్ కూడా వెళ్తుంది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ అంటే మామూలుగా ఇట్లా పెట్టుబడి పెట్టి మళ్ళీ అమ్ముకునే వాళ్ళు కూడా ఇనీషియల్ టైంలో ముందుగా పెట్టుబడి పెట్టి కొనుక్కొని మళ్ళీ వాటిని ఒక టైం వచ్చిన తర్వాత 6 నెలలకో సంవత్సరం లోపు మళ్ళీ అమ్ముకొని 20% 30% ఇన్కమ్ను కూడా గెయిన్ చేస్తారు. లేదు రెసిడెన్షియల్, ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నాం, అక్కడే రెంట్కి ఇస్తే కూడా మామూలుగా కూడా ఒక 5 to 8% ఫ్యామిలీ రెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే 1 కోటి రూపాయలు పెట్టి మీరు ఒక విల్లా కొంటే 40,000-50,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ అయితే 10 to 14%. అంటే అదే కమర్షియల్ బిల్డింగ్ మీరు ఒక 10 కోట్లు పెట్టి ఏదైనా కనుక కొనుక్కుంటే మీకు 14-15 లక్షల దాకా కూడా రెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే రెంట్ హై వస్తుంది, లేదు మళ్ళీ అమ్ముకున్న ప్రాపర్టీ ఎక్కువ వస్తుంది, రేటు పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగం అని దుబాయ్లో చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెడుతూ ఉన్నారు. పెట్టడం వల్ల లాభం ఏంటి అనేది తెలుసుకుందాం.